నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మీద రైతాంగం మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం, సాగునీటి సంఘాల ఎన్నికలు జరగడం, ప్రతి మురుగు కాలువ కానీ పంట కాలువలు కానీ అన్ని కూడా సమృద్ధిగా పనిచేయించడం కానీ అన్ని కార్యక్రమం చేశారు ఆయన. అలాగే సూపర్ 6 పథకంలో ఒక కార్యక్రమమైన సంవత్సరానికి 20,000 రైతు పెట్టుబడి ఊరినిచ్చే కార్యక్రమాన్ని కూడా 3 విడతలుగా ఇప్పుడు కూడా 20,000 పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద 20,000 వేసిన సంవత్సరం. ప్రతి రైతు కూడా ధాన్యం పండించిన వెంటనే 21 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి జంపడే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో, మా నియోజకవర్గం వచ్చారు సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి రైతు ఇంటికి వెళ్లి మనం రైతుకి ఏ కార్యక్రమం చేస్తామో అది వివరించే విధంగా పార్టీ కూటమి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమం చేయమని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా మన సూపర్ 6 పథకాల్లో ఎక్కడ కూడా దేశంలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే ఘాటం నడిపిస్తున్నాం. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపి రైతులందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా మన కార్యక్రమం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.